హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయశ్రీ వేణు వ్లాగ్స్. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఇవాల్టి వీడియోలో కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పీల్ తీసి కడిగి ఈ సైజులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టుకున్న శనగపప్పు, వేరుశనగపప్పు, కొత్తిమీర, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం. కాకరకాయలో విటమిన్ ఏ, బి, సి అండ్ ఈ పుష్కలంగా ఉంటాయండి. అంతేకాకుండా కాకరకాయలో జింకు, పొటాషియము, అదర్ న్యూట్రియంట్స్ అంతా ఎక్కువగా ఉంటాయి. కాకరకాయలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇందులోనే ఈ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుందాం. ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కలు బాగా మెత్తబడేదాకా వేయించుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయండి. ఇప్పుడు దీంట్లో కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందామండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి సిమ్లో మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకుందామండి. ఇది డీప్ ఫ్రై కాదండి, నార్మల్ ఫ్రై. ఇందులో వెల్లుల్లి యాడ్ చేసేసానండి. కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ మిరప్పొడి యాడ్ చేసుకుందాం. ఇది సిమ్లోనే ఉడికించుకుంటున్నానండి. లిడ్ క్లోజ్ చేసేద్దాం. లైట్గా వాటర్ యాడ్ చేశానండి.
లైట్గా వాటర్ యాడ్ చేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఈ పల్లీల్ని బాగా గ్రైండ్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాం. కాకరకాయ ముక్క బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో పల్లీల పొడిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. పల్లీ పొడి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి. ఇలా స్ప్లిట్ చేసిన పల్లీలని యాడ్ చేసుకుందాం. ఈ పంటికి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. బాగా కలుపుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇది పప్పు సాంబార్లోకి సైడ్ డిష్లా చాలా బాగుంటుందండి. పప్పు సాంబార్ లేకపోయినా డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది రైస్లోకి ఎలా ఉంటుందో నేను టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.